హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో కొన్ని కొన్ని కాదు, తులసి కోట లేదు, తీసుకొచ్చుకుందామని బయటకైతే వెళ్ళినాయండి. ఇవి ఇలాంటి టైప్ తీసుకుందాం అనేసి వెళ్ళా. ఇక్కడైతే చూసినాం కానీ చాలా రేట్లు చెప్పాడు. ఇక్కడ నుంచి వేరే చోటుకైతే వెళ్ళినాము. అదే వీడియో తీస్తున్నాము. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అన్నీ దుమ్ము పట్టేసినట్టు ఉన్నాయండి. మళ్ళీ వేరే చోటుకు వచ్చాము. ఇక్కడైతే చాలా బాగున్నాయి. ఇంట్లో డెకార్ ఐటమ్స్, ఫర్నిచర్ వైజ్గా అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ ఐటమ్స్ అయితే. ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు ఇవి తీసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. చూడంగానే కొనాలి అన్న ఫీల్ అయితే అనిపిస్తుంది ఇవి చూస్తే. ఈ బుద్ధ కూడా చాలా బాగున్నది. నేను వచ్చేసి ఒక తులసి కోట, ఒక మట్టి గిన్నె అయితే కొనుక్కున్నానండి. మళ్ళీ అది తీసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసినాం. వచ్చే దారిలో మా చింటూ స్ప్రింగ్ పొటాటో కావాలని అడిగితే అక్కడ ఆగినాం. అదే తీసుకుంటున్నామండి. స్ప్రింగ్ పొటాటో తినేటప్పుడు చాలా ఈజీగా చేయొచ్చు అనుకుంటాం, కానీ దాని ప్రాసెస్ చూస్తే చాలా పెద్దగానే ఉంది అనిపించింది నాకైతే. మా చింటూ అయితే తీసుకున్నాడు. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత తింటున్నాడు ఏనైతే. ఇంక ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి మిరపకాయ బజ్జీ, ఆలూ బజ్జీ వేసినానండి. మిరపకాయ బజ్జీలు పిల్లలు అయితే తినరు, అందుకనేసి వాళ్ళకి ఆలూ బజ్జీ కూడా వేసిన. ఇక్కడ అవే చేస్తున్నానండి. వర్షం పడే టైంలో మిరపకాయ బజ్జీ వేసుకుని తింటే భలే ఉంటుంది కదా. మధ్యలో అంతా తీసి వాము, కొంచెం సాల్ట్ పెడితే కారం అనిపిది అనేసి వాము సాల్ట్ అయితే పెడుతున్నానండి మిర్చిలో. మిరపకాయ బజ్జీ అంటే ఆనియన్ ఉంటేనే బాగుంటుంది కదా పైన స్టఫ్ కింద, అందుకనేసి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నానండి. కొంచెం ఆనియన్స్, లెమన్, కొత్తిమీర, కొంచెం కారం, ఉప్పు యాడ్ చేసుకుని అది స్టఫ్ కింద పెట్టుకుని మిర్చి బజ్జీ వేడివేడిగా తింటే భలే ఉంటుందండి. అదే చేస్తున్నా ఇక్కడ. ఎక్కువ అయితే చేయట్లేదండి, 4 అయితే చేస్తున్నా మిరపకాయ బజ్జీలు. ఎందుకంటే మా హస్బెండ్ కూడా ఇంట్లో లేరు, నేను ఒకదాన్ని మాత్రమే తింటాను. పిల్లలు అయితే ఇవి తినరు కాబట్టి వాళ్ళకైతే ఆలు బజ్జీనే వేస్తున్నానండి. చాలా సింపుల్గా ఉంటుంది మిర్చి బజ్జీ వేయడం, తినడం అయితే యమ్మీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా బజ్జీ ప్రాసెస్ కూడా అయింది. ఇంక ఇక్కడ ఆలు బజ్జీ కూడా వేస్తున్నానండి. ఆలు కట్ చేస్తున్నా. బజ్జీలు అవుతున్నాయి. ఈవినింగ్ టైంలో మీరేం స్నాక్స్ చేసుకుంటారు? వర్షం పడేటప్పుడు ఇలా ఈవినింగ్ మిరపకాయ బజ్జీ, పకోడీ వేసుకుని తింటే బాగుంటుంది కదా. ఇప్పుడైతే సమ్మర్ అయితే వచ్చేసిందండి, ఇలాంటి స్నాక్స్ అయితే తినలేం, కానీ చల్ల చల్లగా జ్యూసెస్ అయితే బాగుంటాయి ఇప్పటికెళ్ళి. ఓకే అండి, మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొంచెం లైక్స్, సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఇంకొంచెం ముందుకైతే వెళ్తాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఆలూ బజ్జీ కూడా అయిపోయింది. మిరపకాయ బజ్జీల్లో మధ్యలో స్టఫ్ అయితే పెడుతున్నానండి.
స్టఫ్ పెట్టుకొని ఇంకా మిరపకాయ బజ్జీలు తినేయడమే. ఓకే, బాయ్ బాయ్.